వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. 2019లో గెలిచిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుల్లో ఒకరేమో కేసీ నాని ఆల్రెడీ వైసీపీలోకి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. గల్లా జయదేవ్ అంటే గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ ఆయన మొత్తంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి ఆల్మోస్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఇక మిగిలింది ఎవరంటే కింజారపు రామ్మోహన్ నాయుడు ఒకరు మనకు కనిపిస్తున్నారు, శ్రీకాకుళం ఎంపీ. సరే, ఈ ఎలక్షన్స్లో అంటే వచ్చే ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు గెలుస్తారు ఏమిటి అంటే అవుట్ ఆఫ్ 25లో తెలుగుదేశం జనసేన కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి రకరకాల సర్వేలు వస్తున్నాయి. వాళ్ళది ఎక్కడో ప్రొజెక్షన్ 4-5 సీట్స్ దగ్గర ఎక్కడో అకౌంట్ ఆగుతోంది. బట్ అంతకంటే 1-2 ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అది వేరే విషయం. సరే, లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే మనం చూస్తే చెప్పడం సరైనది కాదు. సో ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్న టాపిక్ ఏంటంటే గల్లా జయదేవ్ గారి గురించి మాట్లాడదలుచుకున్నా. గల్లా జయదేవ్ గారు 2014లో గుంటూరు నుంచి ఫస్ట్ టైం గెలిచినప్పుడు, అంటే టీడీపీ అభ్యర్థిగా బాలశౌరిపై గెలిచినప్పుడు 69,000 ఓట్లను సాధించి గెలిచారు. సెకండ్ టైం 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై పోటీ చేసినప్పుడు 4,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. తర్వాత తన వ్యాపార వ్యవహారాలపైన ఎక్కువగా సమయం కేటాయించడానికి సమయం సరిపోని కారణంగా ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. తాను ఈసారి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేయడం లేదని స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన తెలియజేశారు. సో గుంటూరు నుంచి జయదేవ్ గారు రాజకీయాల నుంచి గుడ్ బై చెబితే అక్కడ క్యాండిడేట్ ఎవరనే దానిపైన మీమాంస కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల కొరత లోక్సభలో చాలా తీవ్రంగా ఉన్న విషయం గతంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను కొన్ని వీడియోల్లో. అంటే 25 కాన్స్టిట్యూన్సీలో కనీసం ఒక 10 కాన్స్టిట్యూన్సీలలో అసలు బలమైన అభ్యర్థులు అంటే అభ్యర్థులు లేకపోవడం కాదు, ఉన్న అభ్యర్థులు బలమైన అభ్యర్థులు. మరి ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలంటే పోటీ చేసే అభ్యర్థి మినిమం 100 నుంచి 200 కోట్ల దాకా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కనుక అటువంటి వాళ్లను ఎంపిక చేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సతమతమవుతున్న విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు గుంటూరు లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎవరిని నిలబెట్టాలన్న దానిపైన ఇంకా ఒక డిసిషన్కు రాలేదు. అవసరమైతే జనసేన పార్టీకి ఆ సీట్ను కేటాయించే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు, అంటే అటువంటి ప్రతిపాదన ఉన్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. సరే, ఇక ఇప్పుడు మా ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ నెల 28న గుంటూరులోని ఒక ఫంక్షన్ హాల్లో ఒక భారీ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఈ సమావేశాన్ని తన తల్లి గల్లా అంటే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అలాగే కొడుకు ఎంపీ గల్లా జయదేవ్ ఇద్దరు సంయుక్తంగా ఈ భారీ విందును ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ విందుకు చాలామంది ముఖ్యమైన నాయకులకు కార్యకర్తలకు ఆహ్వానిస్తున్నారు. సో ఆ సమావేశంలోనే బహుశా రాజకీయంగా తాను అంటే రాజకీయాల్లో ఇక ఉండదలుచుకోలేదు అని చెప్పడానికి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఎందుకు అంటే ఏ కారణాలతో తాను రాజకీయాల నుంచి గుడ్ బై చెప్పడానికి నిర్ణయం తీసుకోబోతున్నాడో అది కూడా గల్లా జయదేవ్ గారు స్వయంగా పార్టీ కార్యకర్తలకు, తన అనుచరులకు, అభిమానులకు కూడా తెలియజేసే అవకాశం ఉంది. సో గల్లా జయదేవ్ గారు అట్లాగే ఆయన తల్లి గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి వీళ్ళు ఏంటంటే ఆ కుటుంబం అంతా కూడా అమర్ రాజా బ్యాటరీస్ అనే సంస్థ మనందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో చాలా పాపులర్ ఇండస్ట్రీ. సో ఆ పరిశ్రమను ఇప్పుడు తెలంగాణ, హర్యానా వంటి మరికొన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించడానికి చాలా ప్రయత్నాలు గల్లా జయదేవ్ గారు చేస్తున్నారు. అందువల్ల సమయం అంటే ఒకవేళ లోక్సభ సభ్యునిగా ఉంటే, పార్లమెంట్ సభ్యునిగా కొనసాగితే పరిశ్రమ పైన అట్లాగే తన వ్యాపార వ్యవహారాలపైన ఎక్కువ సమయాన్ని వెచ్చించడం సాధ్యం కాదని గల్లా జయదేవ్ గారు నిర్ధారించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందువల్లనే ఆయన బహుశా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో గల్లా జయదేవ్ గతంలో కూడా ఇటువంటి వార్తలు వచ్చాయి, ఆయన గుడ్ బై చెప్పబోతున్నారు, రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారంటూ వచ్చిన కథనాలకు యాడెడ్గా కొన్ని విషయాలు వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కొన్ని విషయాల్ని చెప్పాడు ఆయన, అంటే కొన్ని ఆరోపణలు గుప్పించాడు.
అమరరాజా బ్యాటరీ సంస్థను మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తున్నారని, అంటే జగన్మోహన్ రెడ్డి గారిపైన ఆరోపణలు చేయడానికి గాను, జగన్మోహన్ రెడ్డి గారిపైన నిందలు వేయడానికి గాను అమరరాజా బ్యాటరీస్ అక్కడి నుంచి తరలిపోతోంది, తెలంగాణకు తరలిపోతోంది, అలాగే ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలుసు. దాని తర్వాత గల్లా జయదేవ్ గారు మళ్ళీ కౌంటర్ చేశారు. అమరరాజా బ్యాటరీస్ సంస్థ ఎక్కడికి వెళ్ళదు, ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతుంది. అయితే ఆ పరిశ్రమను విస్తరించడానికి సంబంధించిన కొన్ని పథకాలను తాము అమలు చేస్తున్నట్టుగా కూడా గల్లా జయదేవ్ గారు చాలా క్లారిటీతో ఆయన మీడియాకు తెలియజేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి విరమించుకున్న, కేసీఆర్ నాని విజయవాడ నుంచి ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఏమిటంటే తెలుగుదేశం పార్టీలో గంభీరంగా ఉంది. అంటే లోక్సభ క్యాండిడేట్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళను అన్వేషించే పనిలో తెలుగుదేశం పార్టీ పడింది. అంటే బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలి, అట్లాగే సంపన్నులను ఎంపిక చేయాలి, వైసీపీని ఢీకొనగలిగిన అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనేది తెలుగుదేశం పార్టీకి చాలా కష్టసాధ్యంగా మారినట్టు ఆ పార్టీ వర్గాలే తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.